ఊరికి ఉపకారి నాటిక. రచన శ్రీ జీవిజీ కృష్ణ. ఈ నాటికలో వత్సల శ్రీమతి కె భారతి, సుజాత శ్రీమతి వై విజయదుర్గ, కామేశం శ్రీ తారాకృష్ణ, ఆనందం శ్రీ రావు శ్రీ, ఆనందం మావయ్య శ్రీ కోట శంకర్రావు, ముకుందం శ్రీ పి విశ్వేశ్వరరావు. నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల, సహకారం శ్రీమతి నీరజ ప్రభాకర్. వినండి ఊరికి ఉపకారి నాటిక. నమస్కారం కామేశం గారు. నమస్కారం. ఓహో నమస్కారం. చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ మధ్య మీరు మరీ నల్లపోసైపోయారంటే నమ్మండి. ఈ మధ్యే కాదు, ఈ మధ్యకు ముందు నుంచి కూడాను. కొంతకాలం పోయాక దుర్బిణితో చూస్తే గానీ అసలు కనిపించలేమో అలా ఉందండి నా పరిస్థితి. ముకుందం గారు, ఏం చేయమంటారు చెప్పండి? ఒకటా రెండా? ఎవరి దగ్గర నుంచి తప్పించుకోవాలన్నా వీలవదు. హెడ్ మాస్టర్ ఈశ్వరరావు వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లి అని ఏర్పాటు నేను దగ్గర నుండి చూసుకోవాలి. ప్లేట్లు సోమసుందర గారి అబ్బాయికి కాలేజీలో సీటు చూసి పెట్టాలి. వెలిగించి ఆర్పేసిన అగ్గి పూలను కూడా వృధాగా పారేయకుండా దాన్ని మళ్లీ వెలిగించేలాగా ఒక ఆయన ఏదో రసాయనం కనిపెట్టాడు. దానికి పేటెంట్ హక్కులు పొందడంలో సహాయపడాలి. ఇంకొక ఆయన షేవింగ్ చేసుకోవడానికి రబ్బర్ బ్లేడ్ కనిపెట్టాట. దానికి సోల్ డిస్ట్రిబ్యూటర్ని వెతకాలి. ఐసు ఊరగాయలట పరంధామయ్య అనే ఒక ఆయన తయారు చేస్తాట. ఆయనకు అద్దెకు ఫ్యాక్టరీ గొడవను చూసి పెట్టాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి. చెప్పొచ్చేది ఏమిటంటే, అందరూ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారాయే. అవన్నీ కాదనగలని చెప్పండి. చెప్పొచ్చేది ఏమిటంటే, ఎంతమందికి ఉంటుంది చెప్పండి మీలా ఉపకారం చేసే సద్గుణం? అలా అనకండి. మన పూర్వీకులందరికీ ఉపకారం చేసే సౌహృదయం ఉండేదని మన ఇతిహాసాలు చరిత్ర చెప్తూనే ఉన్నాయి. అసలు ఉపకారానికి మన దేశం పుట్టిల్లు. ప్రాణాన్ని తృణంగా భావించి అనేక రకాల ఉపకారాలు చేసిన నాలాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. సర్వాంతర్యామి ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు, ఆ జగజ్జనకుడి ఆశీస్సులు ఉండాలే కానీ ఇలా ఉపకారాలు చేసే బాధ్యతలు ఎన్నో నా నెత్తిన వేసుకోగలను. చెప్పొచ్చేది ఏమిటంటే, మీకెందరో థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. నాకెందుకండి థ్యాంక్స్? ఆ ఈశ్వరుడు ఉపకారం చేసే స్వభావాన్ని నాకు ఇచ్చాడు, చేస్తున్నాను. 10 మందికి ఉపకారం చేయడంలో ఓ సంతోషం ఉంది, ఓ సంతృప్తి ఉంది. ఇవి మరి ఎందులోనైనా లభిస్తాయి చెప్పండి? లభించవు. అందుకే చిరకాలం నలుగురికి సేవ చేయడంలో అందం ఉంది, ఆనందం ఉంది. ఆ సేవకి ఆయుర్దాయం తోడవ్వాలి. అందుకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. శతమానం భవతి అన్నారు పూర్వులు. మానవుడి పుట్టాక పూర్ణాయుష్ సాధించాలి. తమ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? అడుగుతారని అనుకున్నాను, కానీ నా వయసు తెలుసుకున్నందువల్ల మీకు ప్రయోజనం ఏమిటి? ఎవరికి నా వయసు దొరకకుండా ఇంతకాలంగా ఎలాగో నెట్టుకుంటూ వస్తున్నాను. కానీ నా జ్ఞాపక శక్తి అంటారా, అది నా జీర్ణశక్తిని మించింది. పరీక్షిస్తారా? ప్రథమ ప్రపంచ మహాసంగ్రామం ఎప్పుడు జరిగింది మీరు చెప్పగలరా? తెలీదా? అసలు అప్పటికి మీరు పుట్టుండ్రేమో. ఆ సమయానికి నేను మెట్రికులేషన్ పాస్ అయ్యి ఇంటర్లో ప్రవేశించాను. అది 1914 సంవత్సరం. ఏమిటలా గుడ్లు మిటకేస్తారు? నా స్మరణ శక్తి అమోఘం అండి. నేను పుట్టింది ఖరనామ సంవత్సరం శ్రావణ శుద్ధ దశమి రాత్రి 11:17 అంటే 2 ఖరనామ సంవత్సరాలు నా ముందు వెళ్ళిపోయాయన్నమాట. తెలిసిందా? నేనంటే ఏమనుకుంటున్నారో? కావాలంటే మరి ఏ సంఘటన గురించి అడగండి. అది ఏ సంవత్సరమో, ఏ నెలలో, ఏ తారీఖు ఇట్టి చెప్పేయగలను. నేను హ్యూమన్ కంప్యూటర్ అండి, వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని. వయస్సు ఈ పాడు దేహానికి మీరిందే కానీ నా మనసుకు కాదండి. నా తడాక ఇంకా చూస్తారా? యక్షిణి చికిత్సకి పితామహుడు ఎవరు? తెలియదండి. తెలియదని అంటారని నాకు తెలుసు. పోనీ మెస్మర్ అనే పేరు వినలేదా మీరు? మెస్మర్ నుంచి పుట్టిందే మెస్మరిజం. 1734లో మెస్మర్ జననం, 1815లో మరణం. సరే, మరొకటి అడుగుతాను, చెప్తారా? ఎడ్గర్ ఆలన్ పో ఎవరు? తెలియదు. ఆహా, బుద్ధిమంతులు. తెలియదుని ఒప్పుకున్నారు. తొలి అమెరికన్ భీభత్స రచయిత ఎడ్గర్ ఆలన్ పోలో. 1819లో జననం, 1849లో మరణం. అతని అపరాధ పరిశోధక రచనా పితామహుడు అని చెప్పొచ్చు. చాలా ఇంకా కావాలా? చాలండి.
నా కడుపు నిండిపోయింది. అబ్బో అబ్బో, మీలో ఎంతటి విశేషాలున్నాయి. బాగా చెప్పారంటారా? ఆహాహా, ఎంత చక్కగా సెలవిచ్చారండి. ఇక అసలు విషయానికి వస్తున్నాను. చెప్పొచ్చేది ఏమిటంటే, నేను ఎరిగిన ఒక యువకుడికి మీ ఉపకారం అవసరం. మీరు వీల్లేదనరు నాకు తెలుసు. ఆ కాస్త ఉపకారం చేసి పెడితే మీ మేలు ఎన్నటికీ మరోడతను. చూడండి, కాస్త ఉపకారం అన్నారు. ఉప్పు కారంలో కాస్త ఉంటుందేమో కానీ ఉపకారంలో కాస్త అంటూ ఉండదు. నిండుగా ఉండేదే ఉపకారం. అవునవును. చెప్పొచ్చేది ఏమిటంటే, ఆ యువకుడు అదో వెర్రిమాలోకం. ఉపకారం అనేది ఎలాంటి వారికైనా చేసి తీరాల్సిందే. ఇంతకీ ఆ ఉపకారం ఏమిటో? అది నేను చెప్పడం కన్నా అతని నోటంటా వింటేనే బాగుంటుంది. రేపు అతను మీ దగ్గరికి తీసుకొస్తాలేండి. అతను వస్తే చాలండి, మళ్ళీ మీరు ఎందుకు రావడం? అది చెప్పొచ్చేది ఏమిటంటే, ఏడు ఏమిటండి ఏడు అంటున్నారు? ఎడమంటున్నారా? నన్నా ఆ యువకుండా? ఎవరిని కాదు, చెప్పొచ్చేది ఏమిటంటే అని మీరు ఇంతవరకు 7 సార్లు ప్రయోగించారు. అది అది ఆ చెప్పొచ్చేది ఏమిటంటే, మీరు ఇంకేం చెప్పొద్దు. అతన్ని పంపించండి. అతన్ని స్వయంగా నా నుంచి ఉపకారం పొందనియండి. నా ప్రయత్నంలో లోపం ఏం ఉండదు. కానీ అతని అదృష్టం కూడా తోడవాలి. అవునవును. చెప్పొచ్చేది ఏమిటంటే, సరేలేండి, అతన్ని పంపిస్తాను. వస్తాను. అతని పేరు ఆనందం. చెప్పొచ్చేది ఏమిటంటే, చెప్పారు కదా, ఇక వెళ్ళరండి. చెప్పొచ్చేది ఏమిటంటే, ఆ బస్సు మార్కెట్ వీధికి వెళ్తుందా? 13వ నెంబర్ బస్సు కదూ? వెళుతుంది వెళుతుంది. అవునండి. 13వ నెంబర్ బస్సు మాత్రమే మార్కెట్ వీధికి వెళ్తుందా? అవునండి, అవును. త్వరగా వెళ్ళెక్కండి. చెప్పొచ్చేది ఏమిటంటే, 13A 13B అని కూడా బస్సులున్నాయే. ఎందుకు ఆ తేడాలు? అన్నీ మార్కెట్ వీధికేగా వెళ్తాయి. అవుననుకోండి, కానీ అవి వేరు వేరు రూట్లలో పెడతాయి. ఓ, ఇంతకీ వేరు వేరు రూట్లలో ఎన్ని బస్సులు వెళ్తాయి? ఇదిగో ఇదిగో, మీరు ఆలస్యం చేస్తున్నారు. చెప్పొచ్చేది ఏమిటంటే, నా సందేహం అది కాదండి. ఇప్పుడు 13వ నెంబరు బస్సు విషయమే తీసుకోండి. ఇంకా ఎక్కడుంది? ఆ బస్సు ఎప్పుడో తుర్రుమంది. ఇంకో బస్సు కావాలంటే మరో పావు గంట అయినా సరే మీరు ఎదురు చూడాలి. వెళ్ళి ఆ బస్ స్టాప్ దగ్గర నిల్చోండి. వెళ్ళండి. అయ్యయ్యో. ఆనందం, ఏమిటి అలా కూర్చునిపోయావుటి? అశోకవనంలో సీతమ్మలాగా. అశోకవనంలో కాదండి, శోకవనంలో. ఓహో, ఏం చమత్కరించేవాయ్. కవి కావాల్సిన వాడివి, కాస్తలో తప్పిపోయావు. కవి ఏమిటండి బాబు, నేను ఏడ్చేంత దుఃఖంలో ఉంటాను. ఏడ్చేంత దుఃఖమా? కొందరు ఏడిస్తే నమ్మినట్టు ఉంటుంది, మరి కొందరు నవ్వితే ఏడిచినట్టు ఉంటుంది. మరి నీదే రకం? ఆనందం, కొందరి పేర్లు విచిత్రంగా ఉంటుంటాయి. ఉదాహరణకి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పేరు సుందరం. వాడంత కురూపి ఎక్కడ ఉన్నాడనుకో. మా బావకి కొడుకు పుట్టాడు, చిరంజీవి అని పేరు పెట్టారు. పాపం ఏడా తిరక్కముందే ఏదో జబ్బు చేసి గుట్టుకోమన్నాడు. సత్యమని ఒక బడుద్దాయి ఉన్నాడు. అయితే వాడు చెప్పేవన్నీ అసత్యాలే. నువ్వు ఆనందం ఆనందం తాగిన వాళ్ళ మొహం పెట్టేశావు. ఇంతకీ నీ విచారానికి కారణం ఏమిటో చెప్పి అడవచ్చు కదా. ఏమని చెప్పమంటారండి, పట్టణానికి వస్తానని మావయ్యకు ఉత్తరం రాశానండి. ఓ, సింతే కదా. ఇది ఆనందించాల్సిన విషయమా, విచారించాల్సిన విషయమా? ఆయనకి సుస్థి చేసిందటండి. ఓహో, అదే నీ ఏడుపు. అది కాదండి, నాకు ఆయన కూతురిచ్చి పెళ్లి చేశాక ఆయనకు సృష్టి చేసిన అదో విధంగా ఉండేదండి. కాస్త 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 నన్ను కొంచెం ఆలోచించుకునివ్వు. అంటే మీ మామయ్యకి కూతురుందన్నమాట. ఒక్కగానొక్క కూతురండి. అబ్బా, లక్కీ ఫెలో. చిన్నప్పుడు మావయ్య మా అమ్మకు మాట ఇచ్చాడటండి. ఏమిటో? అది కూడా నేను అడగకుండా చెప్పొచ్చు కదా. మావయ్యకు కూతురు పుడితే నాకే ఇచ్చి పెళ్లి చేయాలని. ఇంకే, అనుకున్నట్టే పుట్టింది కదా, అనుకున్నట్టే పెళ్లి చేస్తాడు. అక్కడే వచ్చిందండి చిక్కు. లోగడా ఎప్పుడో మా పల్లె ఉన్నప్పుడు ఆయన ఆ మాట అన్నాడు. ఆ తర్వాత నాటకాలు ఆడడానికి పట్నవాసం మకం మార్చి అక్కడే స్థిరపడ్డాక మనిషి మారిపోయాడు. మారిపోవడం సహజమేనయ్యా. ఇంతకీ ఎలా మారిపోయాడంటావు? చెప్తానండి. మావయ్య కూతురు పట్నంలో చదువుకుని పిల్ల. నా చదివేట్లండి వానాకాలం చదువు. అయినా నేను చదివి ఊళ్ళో వెళ్ళాలా? మా నాన్నకి పొలం పనుల్లో సహాయపడుతూ పల్లెల్లో అగోరిస్తానుకోండి. అయినా ఆసుపత్రిలో నాకేం తక్కువ అండి. ఈ రోజుల్లో చదువు ఎవడకు కావాలయ్యా, సంపద ప్రధానం గాని. మావయ్య కూతురికి మాత్రం తన కాబోయే భర్త నవనాగరికంగా ఉండాలటండి. అంటే అల్ట్రా మోడర్న్ గానా? అదేదో హిప్పియట్ కదండి, అలా ఉండాలటండి. పల్లెల్లో పుట్టి పెరిగిన నా వేషం ఇలా తగలాడిందండి. మరి నీకేం తక్కువ? డోంట్ వరీ. మరి మీ మామయ్య ఎంతకీ ఏమంటాడేమిటి? నటనలో తన చేత శభాష్ అనిపించుకుని యువకుడిని అల్లుని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నాలో ఈ 2 అర్హతలు లేవు కదండి. ఈ అర్హతలు గల వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు దొరకనందువల్లే కుమార్తెకి ఇంకా కళ్యాణ ఘడి రాలేదని మావయ్య మనోవ్యాధితో మనసు ఎక్కినట్టుంది. ఆయన మంచం ఎక్కితే మనం దింపేస్తాం. నిజంగానా? భూమి గుండ్రంగా ఉంది అని గెలీలియో అన్నప్పుడు నిజంగానా అని నీలాగే ప్రశ్నించాట ఓ చవట.
ఆ గెలీలు ఎవరండి? ఎవడో నాకు అప్పు ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు అతని విషయం ఎందుకు? ఇంతకీ సుజాతతో పెళ్ళయ్యే యోగం నాకు ఉందంటారా? ఈ సుజాత ఎవరోయ్? అదే అండి, మావయ్య కూతురేనండి. ఓహో, ఆ అమ్మాయి పేరు సుజాత. ఆ విషయం ముందే అడవచ్చు కదా. ఇప్పుడు మాత్రం ఏడ్చి ఏం ప్రయోజనం అండి? సుజాత నా భార్య అయ్యేలా చేయగలరా? ఆమె నీ భార్య అయ్యేలా కాదోయ్, నువ్వు ఆమెకి భర్త అయ్యేలా చేయగలను. ఎలాగండి? ట్రై అన్నాడు షేక్స్పియర్. మీకు అప్పిచ్చిన ఇంకో మనిషి అయి ఉంటాడు. ఎవడైతే నీకేం గాని ముందు నీ గండం గట్టెక్కే మార్గం గురించి ఆలోచించాలి. ఆనందం, నిన్ను ఉన్నట్టుండి అమాంతంగా నటుని చేసేస్తున్నాయి. సార్, మీరు అమాంతంగా నన్ను నటుని చేసేస్తాను అన్నట్టు నా చెవులు కనిపించింది. నేను విన్నది నిజమేనా సార్? నీ చెవుల్ని నేను మోసం చేయడం లేదు. మరి నన్ను ఎలా నటునిగా చేస్తారండి? నటుడిగా నీకు తర్ఫీదునిస్తాను. ఎవరు పుట్టుకతో నటులు కాదయ్యా. 4 రిహార్సల్స్ చేస్తే చాలు, నీ మావయ్య ముందు నీ నటనా కౌశలాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుని బహుమతిగా ఆయన కూతుర్ని పొందగలవు. సార్, మీరు ఇలా చెబుతుంటే నాకు ఇప్పుడే మావయ్య కూతురుతో పెళ్ళినంత ఆనందం కలుగుతుంది. ఇంకేమయ్యా, ఆనందమే కదా నీకు కావాల్సింది. మరి నాకు నటనంటే ఏమిటో బొత్తుగా తెలియదే. ఎవరన్నారు? అసలు ఈ జగమే ఒక నాటక మందిరం, అందులో మనమంతా పాత్రధారులం అన్నాడు మిల్టన్. ఆయన కూడా మీకు అప్పిచ్చినోడే సార్? ఇప్పుడు అదే ముఖ్యం. సర్లేండి, మీరు చెప్పండి. చిన్నప్పుడు నీకు ఆకలిస్తే ఏడ్చావా లేదా? అవునండి, చాలాసార్లు ఏడ్చుంటాను. అయితే నటనంటే ఏడుపా సార్? అబ్బా, నీ ప్రశ్నకి ఇప్పుడు నిజంగా నాకు ఏడిపోతుందయ్యా. ఇప్పుడు తిన్నగా మీ మామయ్య దగ్గరికి వెళ్ళి ఏడు. అది నీ అమోఘమైన నటనగా ఆయన మెచ్చుకుని నీకు ఆయన కూతురు నుంచి పెళ్లి చేస్తాడు. ఓరి పిచ్చి సన్నాసి, ఇంకా అర్థం కాదా? నేను చెప్పబోయేది శ్రద్ధగా విను. ప్రతి వారిలో నటన అనేది ఉంటుంది. నీలోనూ ఒక నటుడు ఉన్నాడు. వాణ్ణి బయటకు లాగడానికి నాలాంటి మేధావి పూనుకోవాలి. సార్, మీలాంటి మేధావి అందరికీ దొరకద్దు. నేను ఎంత అదృష్టవంతుడు సార్. మీరు చెప్తున్న కొద్దీ నాలో ఆశ చిగురుస్తుంది సార్. చిగురించడమే కాదు, వాడిపోకుండా కూడా చూసుకోవాల్సమా. నీలోని ఆ నటుణ్ణి బయటకు లాగే భారం నాది. ఎప్పుడు లాగుతారండి? ఇప్పుడు ఏమిటి, ఇప్పుడే ముందులా వెళ్ళించో. ఇదిగా అలా చలికి వంకర పోతున్నాడు కాదు, ఠీవిగా నించోవాలి. నువ్వు ఏ ఇంద్రుడివో అనుకుందాం. నువ్వు ఇప్పుడు నించున్నది రంగస్థలం మీద. నీ ఎదురుగా వేలాది మంది ప్రేక్షకులు నీ నటన చూడాలని తహతలాడుతూ కూర్చున్నారు. ఎక్కడ సార్? అబ్బా, అలా ఊహించుకోవాలయ్యా. ఊహించుకుంటే నటన వచ్చేసినట్టేనా సార్? మీ మామయ్య కూతురు పెళ్లి ఆడేసినట్టు కూడా ఊహించుకో. రే మామ, నేను చెప్పండి చెయ్యి. నువ్వు ఇంద్రుడి వేషంలో ఉన్నావు. ఇంద్రుడు ఎలా నించుంటాడు? ఇలాగా అండి? అంటే నువ్వు సినిమాలు కూడా చూడలేదా? నన్ను చూడవయ్యా. ఇలా టీవీగా నించోవాలి. నీ సభకి రంభ ఆలస్యంగా వచ్చింది. ఏదో భయం. ఇంద్రుడికి అండి? రంభకయ్యా, ఆలస్యంగా వచ్చారని భయం. తన మొహాన్ని చూపించలేక బెదురుతూ ఓ స్తంభం చాటు నించుంది. అప్పుడు ఇంద్రుడు ఆగ్రహంతో అంటాడనమాట, రంభ, స్తంభం వెనుక దాగి ఉంటే వేళ అని. ఇప్పుడు చెప్పు. ఏంటండి? అదే ఇప్పుడు నేను చెప్పిన డైలాగు. ఇంద్రుడు అంటాడన్నారు కదా? అదేనయ్యా, ఇంద్రుడి వేషంలోనూ నువ్వు అనాలి. బబ్బా, నీతో చచ్చే చావుతుందయ్యా. త్వరగా ఆలస్యం చేస్తే ఆడిటోరియంలో ప్రేక్షకులు నానా గలాబా చేస్తారు. ఏలో ఇకిరింపులు సకిరింపులు ఒకటే గోల. అలా నీళ్ళు అవుతావేంటి చెప్పు, దజ్జగా నించోవయ్యా. అంటే అదే దజ్జ అంటే. నన్ను చూడు, ఇదిగా నన్ను చూడు. ఇలా చూడు ఆనందు, కొందరు కేవలం అల్లరి చేయడానికి నాటకాలకు వస్తారు. ఇంకా ఆలస్యం చేసామనుకో కుర్చీలు బలాలు వెరకొట్టేస్తారు, తెర దించేస్తారు. త్వరగా చెప్పు. ఆ డైలాగ్ ఏంటండి? మహానుభావా, అప్పుడే మర్చిపోయావా? నిన్ను నటుడిని చేయాలి అనుకున్న నా మీద నాకే జాలేస్తుందయ్యా. జాగ్రత్తగా విను. రంభ, స్తంభము వెనుక దాగి ఉంటే వదేలా. కక్కే కక్కే. ఎదురుగా వేలాది మంది ప్రేక్షకులు నీ నోట్లోంచి ఏ మాట వస్తుందోనని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. చొప్పున స్తంభ, రంభము వెనుక దాగి ఉంటే వదేలా. చంపేసావయ్యా బాబు, చంపేశావు. నాతో పాటు తెలుగు నాటక రంగాన్ని కూడా చంపేశావు. నేనేమైనా తప్పుగా చెప్పాను సార్? తప్పున్నారా నాయనా? నువ్వు నటుడివి కాలేవు, మీ మావయ్యని మెప్పించలేవు సార్. వృధా ప్రయాస. ఆయన కూతురిని ఆకర్షించే ప్రయత్నం చేయవయ్యా. అసలే కోటు ప్యాంటు బూటు తొడుక్కునే అలవాటు నీకేమైనా ఉందా? అలవాటు చేసుకుంటాను. వచ్చిన చిక్కల ఆ హిప్పీ క్రాప్ విషయంలోనయ్యా. హిప్పీలా కనబడాలనే కదా మీ మామయ్య కూతురు కోరుకుంది. సార్, ఇంకా మామయ్య కూతురు అంటారండి సార్? మరి ఇంకేమనాలి? నాకు కాబోయే భార్యనండి. ఏదో ఒకట్లేవయ్యా. ఇప్పుడు నీ హిప్పీ క్రాప్గా ఏం చేయడమా అని. సార్, నా తల తీసేసిన మా అమ్మ నాన్న భరిస్తారు కానీ
నిక్షేపం లాంటి డిప్ప తీసేస్తే మాత్రం సహించలేరు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటారు. నా తల ఇలా ఉండాల్సిందే, లేకపోతే మా పల్లెలో తలెత్తుకు తిరగలేను. మా అమ్మా నాన్న మాత్రం ఇలాంటి కుమారరత్నాన్ని కన్నందుకు ఇంతవరకు వాళ్ళు ఏ నుయ్యోగో చూసుకోనందుకు సంతోషించాలి. ఉండు ఉండు భయ్యా, కాస్త నన్ను ఆలోచించుకొని. నేను ఆలోచిస్తాను. యురేకా అన్నాడు ఆర్కిమిడీస్. ఇంకో అప్పులు వాడు కాబోసు. తెప్పిస్తాం, ఏదైనా విగ్గుల కంపెనీ నుంచి హిప్పీ విగ్గులాడి తెప్పిస్తాం. దాన్ని నీ తల మీద పెడితే మన సమస్య తీరిపోతుంది. తీరుతుందా సార్? అవునయ్యా, దాన్ని నీ తల మీద పెట్టుకుంటే సరి. అద్దంలో నీ మొహం నువ్వే పోల్చుకోలేవు. ఆహా, ఏం బుర్ర సార్ మీది. అసలు మీరు ఈ లోకంలో ఉండాల్సిన వారే కాదు. అంటే పరలోకంలో ఉండాల్సిన వాడిని అంటావు. అబ్బా, ఇంత తేలిగ్గా నా సమస్యను పరిష్కరిస్తారనుకోలేదు. అప్పుడే నీ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటున్నావా నాయన? విగ్గు తల మీద పెట్టుకోవడం అంటే తల మీద టోపీ పెట్టుకున్నంత సులభం అనుకుంటున్నావా? ఇంకేదో కొత్త సమస్య తలెత్తుతున్నట్టుంది. ఆగాగా, ఆ హిప్పీ విగ్గులో 2 రకాలు ఉంటాయి. ఆ, ఒకటి పెట్టుకుంటే మొహం మీద ముంగురులు పడతాయి, ఎదురుగా ఏ ఉండేది కనిపించదు. కనిపించకపోతే ఎలా సార్? రసాభాస జరగదా? అదే 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 రెండో విగ్గు కొంతవరకు నయం. అవి చెవుల్ని కప్పేస్తుంది. ఎదురు ఉన్నవాళ్ళు ఏం మాట్లాడేది నీకు వినపడదు. వెనక ఉన్న వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుందా సార్? అబ్బా, నీతో చచ్చే చావచ్చిందయ్యా. అసలే వినిపించదు. గట్టి చిక్కే వచ్చిందే. మీ మావయ్య నిన్ను ఏవైనా అడిగాడు అనుకో, నీకు వినిపించకపోతే ఏం జవాబిస్తావు? గుడ్లు మెటకేస్తావు. దాంతో మన నాటకం బయటపడిపోదు. అందుకు ఏం చేద్దామంటారా? అది అలా అడిగావు, బాగుంది. ఇలా వచ్చి కూర్చో, నేను చెప్పేసి శ్రద్ధగా విను. నువ్వు అక్కడికి ఏ సందర్భంలోనో వెళ్ళినట్టు ఉండకూడదు. మీ మావయ్యకి ఏదో జబ్బు అన్నావు కదూ, అది తెలిసి విచారించడానికి వెళ్ళినట్టు ఉండాలి. సర్లేండి, గుర్తుంచుకుంటాను. వెళ్ళగానే మంచం మీద ఉన్న ఆయన చూసి ఏమంటావు? నేను వచ్చాను మావయ్య అంటాను. ఆహా, వెర్రి బాగులు వాడా, నేను చెప్పేది విను. మీ ఒంట్లో ఎలా ఉంది మావయ్య అని అడుగు. అందుకని మామూలుగా ఇప్పుడు కాస్త పర్వాలేదనో, కాస్త నయంగా ఉంది అనో ఏదో అంటాడు. అప్పుడు నువ్వు అమ్మయ్య అని నీ సంతోషాన్ని వ్యక్తపరచు. లేదా ఇప్పటికి నా గుండె తేలిక పడిందనో ఏదో అనొచ్చు. చాలా సంతోషంగా ఉంది మావయ్య అంటానండి. ఏదో ఒకటి సమయానికి ఏది తోస్తే అది. ఆ తర్వాత ఆ ముసలాయన ఏ మందు పుచ్చుకుంటున్నాడని నువ్వు అడిగితే బాగుంటుంది. అప్పుడైనా ఏదో మంచి శక్తివంతమైన మందు పుచ్చుకుంటున్నాను అని అనొచ్చు సహజంగాను. జ్ఞాపకుంటే ఆ మందు పేరు కూడా చెప్తాడేమో. ఏం చెప్పినా చెవులు మూసే హిప్పీ విగ్గు మూలంగా నాకేమి వినిపించదు కదా. కొంపదీసి వినిపించినట్టు తెల్లమొహం వేయకు, వినిపించినట్టే తల ఆడించు. ఓహో, అలాగా, అయితే మీకు పూర్ణ ఆరోగ్యం చేకూరే వరకు ఆ మందునే వాడండి అని ఓ సలహా పారాయి. అలా అంటే మావయ్య నన్ను చాలా మెచ్చుకుంటాడండి. నిన్ను మెచ్చుకోవడానికే కదయ్యా వ్యవస్థ అంతాను. అంతేనా సార్? ఇంకో ప్రశ్న కూడా అడిగితే బాగుంటుందేమో. ఏ డాక్టర్ దగ్గర మందు పుచ్చుకుంటున్నావని నువ్వు అడుగుతావు. దానికి ఆయన సాధారణంగా ఎవరో అనుభవజ్ఞుడైన డాక్టర్ పేరు చెప్తాడు. ఆయన హస్తవాస చాలా మంచిది, వదలకుండా ఆయన దగ్గరే మందు పుచ్చుకోండి, తప్పకుండా మీ జబ్బు నయం చేస్తాడు అని ఇంకో సలహా పారాయి. ఆ సమయానికి ఆయన కూతురు, అదే నీ కాబోయే భార్య, అక్కడే ఉంటే ఆమె వంక చక్కగా ఓ చిన్నో భార్య అంతే. ఆహా, ఏం చెప్పారు సార్. నా చర్మంతో చెప్పులు కుట్టించిన మీ రుణం తీసుకోలేను. హిప్పీరావును నన్ను చూసి సుజాత ఐస్ అయిపోతుంది కదండి. అంతే కానీ నువ్వు వయసు అయిపోకూడదు. నీకు ఆ టౌన్లో ఏదో పనుందని గంభీరంగా ఏదో సాగు చెప్పేసి చల్లగా అక్కడి నుంచి జారుకోవాలి. ఎందుకండి? ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడేది నీకు వినపడదుగా, పప్పులో కాలేస్తావేమో జాగ్రత్త. ఆ హిప్పీ వేషంలో సుజాతకు నేను తప్పకుండా నచ్చుతాను. నన్ను పెళ్ళాడతానంటుంది. మావయ్యకు జబ్బు తగ్గుముఖం పడుతుంది. ఓ మంచి రోజు చూసుకుని మా ఊరు వచ్చి మా తల్లిదండ్రులను కలుసుకుంటాడు. ముహూర్తం నిర్ణయించుకుంటారు. ఇక అంతా శుభమే. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా సార్. ఇక నేను తెల్ల తీసుకున్నా విగ్గు సంగతి మీరు మర్చిపోరు కదా. ఆగు 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 ఆగు, ఆ విగ్గుకి ఓ 600 ఇలా పడాయి. సరే, మన నా ఖర్చులకి ఓ 300 చాలు ప్రస్తుతానికి. ఇప్పుడే ఇవ్వమంటారా? ఆలస్యం అమృతం విషం అన్నారు, శుభాష శీఘ్రం అని కూడా అన్నారు. ఇదిగో తీసుకోండి. రేపు ఉదయం మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. మే గాడ్ బ్లెస్ యూ. ఏమండి ఏమండి మిమ్మల్నే ఓ మాట ఇటు చూస్తారా? కుర్చీ వెనకరించని ఇటు చూస్తారా అంటే ఎలాగే? అబ్బబ్బా, ఇప్పుడే మార్కెట్ నుంచి వస్తున్నానండి. అది తెలుసు, ఇలా వచ్చి నా ఎదురుగ్గా ప్రత్యక్షం అవ్వు. బా, ఏదో చెప్పడానికి వస్తే మధ్యలో అడ్డుపుల్లలు వేస్తారా, అసలు విషయాన్ని మర్చిపోయేలా చేస్తారు. అన్నట్టు మీకోసం ఇందాక ఓ 2 వచ్చి వెళ్ళారండి. 2
అలా చెప్తే వచ్చిన వాళ్ళు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది వత్సలా? ముందొచ్చిన అతను మీరున్నారా అని అడిగాడు. లేరని చెప్పేలాగా తుర్రుమన్నాడు. నేను అందరికీ కావాల్సిన వాడిని. నా ఉపకారాన్నో సహాయాన్నో ఆశించి చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన వారి పేరు తెలుసుకోవాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పేరు అడిగలోగా ఆయన వెళ్ళిపోతే నేనేం చేయనండి. ఒకవేళ కృష్ణమూర్తి అని చెప్పాడు అనుకోండి, నాకు ఎంతో మంది కృష్ణమూర్తులు తెలుసు, అతని ఇంటి పేరు గోత్రం తెలుసుకున్నావా అని మీరు అడుగుతారు. పహిల్ వాళ్ళ ఉంటాడా? సైతాన్లా ఉంటాడు. మిమ్మల్ని ఏకవచనంతో అడిగాడు. సర్లే, ఇంకా ఎలా ఉంటాడు చెప్పు. నల్లగా చింతపండు బస్తాలా ఉన్నాడు. పొట్టివాడు, చేతిలో సంచి, కళ్ళజోడు ఉంది. అయితే వెంకట్ అయి ఉన్నాడు. వాడు నల్లగా చింతపండు బస్తాలాగా ఉండడు. మరి మూర్తి అయి ఉంటాడా? వాడు పొట్టిగా ఉన్నాడే. నాగరాజు అయితే చేతిలో సంచి ఎందుకుంటుంది? వాకింగ్ స్టిక్ ఉండాలి కదా. పైగా అతనికి కళ్ళజోడు కూడా ఉండదు. మరి ఇంకెవరై ఉంటారబ్బా? ఎవడో అవసరం అయితే మళ్ళీ వస్తాడులేండి. సరే గాని ఆ రెండో మనిషి ఎలా ఉన్నాడు? 25 ఏళ్ల లోపే, నిలబెట్టిన ఇస్త్రీ పెట్టి లాంటి ముఖం, పల్లెటూరు రకంలా ఉన్నాడు. తల మీద డిప్ప, ముతక పంచ. ఓహో, సర్లే. ఆనందం ఏమిటాడు? అన్నట్టు రేపు మీ ఇద్దరికి ఎక్కడికో ప్రయాణం అటగా. ఉదయం 6 గంటలకల్లా ఆటో రిక్షా తీసుకొస్తా అన్నాడు. మిమ్మల్ని రెడీగా ఉండమన్నాడు. అదేదో హిప్పీ విగ్గు మీరు తెప్పించారా అని అడిగాడు. నాకు తెలియదు అన్నాను. అబ్బాబ్బా, ఎన్ని ప్రశ్నలు వేస్తే నీ దగ్గర నుంచి విషయం బయటపడిందే. నువ్వు ఇందాక మార్కెట్కి వెళ్ళినప్పుడు నీకోసం ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు అడిగితే బాగుండదని చెప్పేసి అడగలేదు, కానీ ఆమె గురించి కొన్ని గుర్తులు చెప్తాను విను. నువ్వు ఇటే పోల్చుకోగలవు. సులోచన ఉంటుంది. తొందరపడతావే, చెప్పబోయేది విను. 5.5 అడుగుల పొడవు ఉంటుంది. 35 ఏళ్ళు ఉండొచ్చు. మరీ అంత తెలుపు కాదు, నలుపు కాదు. కొప్పులో కనకాంబరాలు చూపించింది. రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు, నీలం రంగు చీర, అదే రంగు జాకెట్టు, మెళ్ళలో బంగారు హారం, చేతులకి గాజులు, ముఖానికి పౌడరు దట్టంగా పట్టించింది. ఇన్ని చెప్పాను కదా, ఆమె ఎవరో ఇట్టే ఊహించుకో. అయినా అంత పరిశీలనగా మిమ్మల్ని ఎవరు చూడమన్నారండి? కేవలం కాలిమెట్లు చూడడానికి నేనే రామాయణం కాలం నాటి లక్ష్మణుడు కాదే. మీరు రాను రాను ఇలా తయారయ్యారేమిటండి? నేను ఊరికి ఉపకారినే. కాదు, ఆరికి అపకారి. నమస్కారం మావయ్య. ఎవరో పోల్చుకోలేదా మావయ్య? నేను ఆనందని. కాస్త దగ్గరికి రా. ఆనందివా? మారినట్టున్నావే. మీ ఒంట్లో ఎలా ఉంది మావయ్య? ఎలా ఉండవేమిటి, నా బోందా. రేపో మాపో హరి అనేట్టున్నాను. ఎంత త్వరగా పోతే అంత మంచిదిలే. అలాగా? అమ్మయ్యా, ఎంత చల్లటి మాట చెప్పావు. ఇప్పటికి నా మనసు కుదురు పడింది. ఏమిటి ఏమిటంటున్నావు? ఇంతకీ ఏ మందు పుచ్చుకుంటున్నావు మావయ్య? చచ్చేవాడికి ఏ మంది అయితే నేనులే, కాలకోట విషం. ఓహో, అలాగా. మీ జబ్బు పూర్తిగా నయ్యమయ్యే వరకు ఆ మందే పుచ్చుకోండి. పుచ్చుకుంటా పుచ్చుకుంటా. అన్నట్టు ఏ డాక్టర్ దగ్గర వైద్యం చేసుకుంటున్నారు? ఈ మూడు. ఆహా, ఆయన హస్తవాసి చాలా మంచిది. తప్పకుండా మీ జబ్బు నయం చేస్తాడు. ఏం కూర్చావురా అమ్మాయి? అమ్మాయి, ఏనా పోలీసులు ఫోన్ చేయి. ఈ వెధవా ఏం కూర్చాడో తెలుసా? ఆగండి ఆగండి, అల్లుడి మీద ఆగ్రహిస్తారేమిటి? అల్లుడా? అసలు ఎవరయ్యా? తొందరపడకండి, అసలే మీ ఒంట్లో బాగోలేదు. ఆయాస పడకండి. ఈ ఆనంద్ ఉన్నాడే, మునుపటి ఆనందం కాదు. ఇటీవల నాటకాల్లో నటించి ఎన్నో పరిషత్తుల్లో కప్పులు గెలుచుకున్నాడు. ఆనందే? చూడండి మరి, చూడండి. నిజంగానే? చూడండి మరి, బదిరులాగా ఎంచక్కా నటించి మిమ్మల్ని సమరమాశ్చర్యాల్లో ముంచెత్తేశాడు. నిజమా? ఎవరు? ఆనందా? ఎంతగా మారిపోయావు. నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నాను. ఈ హిప్పీ వేషంలో నీ మనసు దోచుకున్నాడు కదమ్మాయి. మరి మీ ఇద్దరు అభిష్టం మేరకి ఆనంద్ ఇప్పుడు తయారయ్యాడండి. శాబాష్ ఆనంద్. రంగమార్తాండు అనిపించుకున్న నన్ను ఇంతవరకు ఎవ్వరూ ఇంత ముగ్ధుడిని చేయలేదు. ఇప్పుడు ఎంత గర్వపడుతున్నానో తెలుసా? చూసావా అమ్మాయి, మన ఆనంద్ ఎంత గట్టికుడయ్యాడు. అలా సిగ్గుపడుతున్నావేమిటి? నీకు ఆనందంటే ఎంతకాలం పెరట్లోనే చెట్టును పెట్టుకుని మందు కోసం వాడవాడలా తిరిగాం. అల్లుడు, సుజాత నీకు నచ్చినట్లేనా? వస్తా.
నాకు ఈ ఊళ్ళో కాస్త పనుంది. అదేంటి అల్లుడు, అప్పుడే వెళ్ళిపోతున్నావేమిటి? జవాబు నేను చెప్తానండి. మీ అల్లుడు గారికి అర్జెంటుగా పని ఒకటి ఉంది, వెంటనే వెళ్ళిపోవాలి. అలాగా, అల్లుడి పెట్టు అప్పుడే చూపిస్తున్నాడేమో అనుకున్నా. అబ్బబ్బబ్బే, ఇక మీతో మాట్లాడే స్థితిలో లేడు. ఆయన దృష్టి అంతా ఇప్పుడు ఆ అర్జెంట్ పని మీదే ఉంది. ఉంటుంది. క్షమించు అల్లుడు, నీ మహద్భుతమైన నటనను గుర్తించలేక ఇందాక తొందరపడ్డాను. అల్లుడికి ఎంతైనా కాస్త కోపం ఉండనే ఉంటుందనుకోండి. నేను ఎలాగైనా శాంతింపు చేస్తా కదా, ఆ విషయం నాకు వదిలేయండి. మీరేం దిగులు పడకుండా పెళ్లి ఏర్పాట్లో ఉండండి. అసలు ఈ విషయాన్ని మర్చిపోండి. మీ అల్లుడు గారు కూడా మర్చిపోయేలా చేస్తాను. ఈ విషయం మనకు తప్ప మరెవరికి తెలియకూడదు. అవునవును, బహిరంగం అవటం అంత మంచిది కాదు. మీరు ఇంకేం వెంకెట్టుకోకండి. ఇక మేము వస్తామండి. రావయ్యా ఆనందు. నాన్న, ఆ? ఆ పల్లెలో పుట్టిన ఆనంద్ ఇంత నవనాగరికంగా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. నా మెప్పుదల పొందేంత నటుడు అవుతాడని నేను మాత్రం కల్లోనైనా అనుకున్నానా అమ్మాయి? నాన్నా, నిన్నిప్పుడు చూస్తుంటే నీ వ్యాధి తగ్గుముఖం పట్టినట్టుందే. తగ్గుముఖం పట్టినట్టు కాదమ్మా, ఆ. పూర్తిగా నయమైపోయినట్లుంది. అంతేకాదు, ఏదో నూతనోత్సాహం నాలో ప్రవేశించినట్టుగా ఉంది. సరే గాని, ఇంతకీ ఇప్పుడు మీ అల్లుడు గారిని తీసుకెళ్ళినా ఆ మనిషి ఎవరు నాన్నా? ఎవరో దారిని పోయే దానయ్య. ఎవరైతే మనకెందుకమ్మా? చూడమ్మా, మీ ఇద్దరికి పెళ్ళైపోగానే అల్లుడు గారితో నేను స్టేజ్ మీద వేషం వేయాలి, అంతే. ఊరికి ఉపకారి నాటిక విన్నారు. రచన శ్రీ జీవీజీ కృష్ణ. ఈ నాటికలో వత్సల శ్రీమతి కె భారతి, సుజాత శ్రీమతి వై విజయదుర్గ, కామేశం శ్రీ తారాకృష్ణ, ఆనందం శ్రీ రావుశ్రీ, ఆనందం మామయ్య శ్రీ కోట శంకర్రావు, ముకుందం శ్రీ పి విశ్వేశ్వరరావు. నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. సహకారం శ్రీమతి నీరజ ప్రభాకర్.